అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కాఫీ అరబికా అని ఉంటుంది. యూజువల్గా ఏంటంటే దీంట్లో మనకు చాలా వేరియంట్స్ ఉంటాయి. అరబికాలో ద మోస్ట్ కామన్ ఏంటంటే బ్లాక్ కాఫీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎక్కువ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఉగురుగా ఉంటుంది కదా, అట్లాంటి ఒక టేస్ట్ వస్తుంది అరబికా. ఇక్కడ చూసుకుంటే మనకు అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు క్రాప్ ఏం లేదు. అందరూ కాఫీ అంటే మనకి ఏదో ఈజీగా దొరికిపోతుంది, రోజు పండించుకుంటాము అట్లా అనుకుంటారు. కాదు, ఆ కాఫీ పండడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇవి ఇయర్లీ వన్సే వస్తుంది క్రాప్. అక్టోబర్ నవంబర్ టైంలోనే అవి రైపన్ అయిపోయినాక వాటిని తీసుకొని దాంట్లో మళ్ళీ హై క్వాలిటీ ఏది, లో క్వాలిటీ ఏది, ప్రీమియం ఏది సెగ్రిగేట్ చేసుకొని ఆ పౌడర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సపరేట్ చేస్తారు. అందుకే కాఫీ అనేసరికి చాలా మంది అదే కాఫీ ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది అని అనుకుంటారు. ఎందుకంటే పండేది ఇయర్లీ ఒకసారి, దాంట్లో నుంచి మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అందుకోసమనే ఈ కాఫీలో ఈ రేట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ పడిపోయినాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ చెట్టు నుంచి పడిపోయిన విత్తనాలు కానీ ఇవి కానీ మళ్ళీ అక్కడే కొత్త ఇక్కడే ప్లాంటేషన్ పడి వస్తుంది. మనకు కొత్త ప్లాంట్ వస్తుంది.